నిన్న సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు 4 సార్లు విరామం ఇచ్చారు. విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలు దాటవేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపారు. ఈ రోజు రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. చంద్రబాబు మోహన్ రెండో రోజు చంద్రబాబు విచారణ ఎంతసేపట్లో కొనసాగే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ సుజాత. ప్రస్తుతం మనం చూసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఎందుకంటే నిన్న జరిగిన మొదటి రోజు విచారణ పూర్తి చేసుకొని రెండవ రోజు విచారణ కస్టడీలో ఉన్నటువంటి సిఐడి అధికారులు ఈ రోజు కూడా ఉదయం యథావిధిగా 9:30కి రానున్నారు. 9:30కి వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ ఏదైతే విచారణ స్టార్ట్ చేస్తారో అలాగే ఎప్పటికప్పుడు ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు బ్రేక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఇచ్చిన నిర్ణయం మేరకు ఏదైతే వీళ్ళు కూడా ప్రతి 5 నిమిషాలకి చంద్రబాబుకి బ్రేక్ ఇస్తున్నారు. బ్రేక్ ఇచ్చిన సమయంలో చంద్రబాబు న్యాయవాదులైనటువంటి దమ్మలపాటి శ్రీనివాసు, సుబ్బారావు ఇద్దరితోనూ సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. మనకి పూర్తిగా నిన్న విచారణలో చూసుకుంటే నిన్న 6 గంటలు విచారణ అనేది సాధ్యమైంది. ఎందుకంటే సిఐడి అధికారులు రావడమే కొంచెం లేట్ గా వచ్చారు. ఆ లేట్ గా వచ్చిన సమయంలో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యంలో భాగంగానే 6 గంటలు మాత్రమే విచారణ సాగింది. నిన్న 50 ప్రశ్నలు సంధించినట్లుగా చంద్రబాబుకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. పూర్తిగా మనం ఏదైతే స్కిల్ స్కామ్ ఎందుకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనే అంశాన్ని మీద చంద్రబాబుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన నేపథ్యంలో ఇది యువతకి మంచి జరుగుతున్న ఉద్దేశం మీద నేను ఏర్పాటు చేశానని చెప్పేసి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం మౌనం వహించినట్లుగా కూడా చెబుతున్నారు. ఏదైతే మౌనం వహించిన ప్రశ్నలకు మాత్రం మళ్ళీ అడగడానికి లేదు అని చెప్పేసి కోర్టు ఎలా అయితే స్ట్రెస్ ఇవ్వకుండా అడగమని చెప్పేసి చెప్పారు. దాంతో వీళ్ళు సిఐడి కూడా 2 టీముల కింద ఏర్పడినటువంటి వీళ్ళు ఈ 2 టీములు కూడా మౌనం వహించిన ప్రశ్నలు మళ్ళీ రిపీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఇలాగే కొనసాగుద్దని చెప్పేసి తెలుస్తున్నారు. అయితే ఒకవేళ ఈ రోజు కూడా చంద్రబాబు ప్రశ్నలు ఏమన్నా దాటవేసినా సరే, మౌనం వహించినా సరే, మరొక 2-3 రోజులు మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిఐడి వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 రోజుల సమయంలోనే చంద్రబాబు చెప్పేస్తే ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇప్పటికీ సిఐడి తరపున న్యాయవాదులు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చంద్రబాబు సహకరిస్తే ఓకే, సహకరించకపోతే మరొకసారి కస్టడీకి అడుగుతామని చెప్పేసి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజున జరిగే దీని మీద కూడా ఎందుకంటే ప్రస్తుతానికి సిఐడి దగ్గర 100కి పైగా ప్రశ్నలు ఉన్నాయని మనకి సమాచారం ఉంది. ఆ 100కి పైగా సమాచారంలో ఇప్పటికీ 50 ప్రశ్నలు పూర్తయినాయి. ఇంకా మిగిలినవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దగ్గర సుమారు 120 క్వశ్చన్ దాకా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు కూడా కొంచెం ఎర్లీగా వచ్చి సిఐడి అధికారులు ఈ విచారణ స్టార్ట్ చేస్తారని చెప్పేసి. మోహన్, ఈ రోజుతో విచారణ పూర్తయ్యే నేపథ్యంలో కీలక అంశాలను ఏమైనా రాబట్టే అవకాశం ఉందంటారా ఏపీ సిఐడి చంద్రబాబు దగ్గర నుంచి? డెఫినెట్ గా, ఎందుకంటే కస్టడీకి అడగడం ఉద్దేశమే కీలక అంశాలని సేకరించడం అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనం నిన్న జరిగిన ప్రశ్నలో చూసుకుంటే డెఫినెట్ గా అసలు ఏంటి గంటా సుబ్బారావుని, లక్ష్మీనారాయణని ఎందుకు మీరు నియమించారని అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా గంటా సుబ్బారావు ఏదైతే టెక్నికల్ గాను సాఫ్ట్వేర్ పరంగాను వీళ్ళిద్దరూ మంచి నిపుణులు, అందుకే ఇచ్చేసాం. మేము ఏ రకమైన అన్యాయం చేయలేదు, ఎక్కడా కూడా 1% డీవియేషన్ కూడా చేయలేదు, అన్ని రూల్స్ ప్రకారమే చేశామని చెప్పేసి అన్నారు. అలాగే సిఐడి అధికారులు కూడా ప్రతిదానికి
మీరే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీరే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కువ సార్లు మీరే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు కరెక్ట్ గానే గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ రూల్ ప్రకారం వెళ్ళాను కానీ నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అన్నారు. అయితే మొన్న మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు వర్చువల్ ద్వారా చెప్పిన సమాధానము చూసుకుంటే, మనం 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నటువంటి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అన్యాయం అనేది చేయను, అభివృద్ధి చేసింది తెలుగు రాష్ట్రాల్లోనే కనబడుతుంది, నేను చేసిన అభివృద్ధి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుందని చెప్పేసి అంటున్నారు. అన్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి దగ్గర కూడా ఇయే సమాధానాలు చెప్పినట్లుగా కూడా టీడీపీ శ్రేణులు కూడా చెబుతున్నారు. ఇక ఈ రోజు కూడా కీలకమైన ప్రశ్నలు సంధించడానికి సిఐడి సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది మరి కాసేపట్లో చూడనున్నారు తెలుస్తుంది. ఇక 9:30 గంటలకు సిఐడి అధికారులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకోనున్నారు. అలాగే ఈ మరోవైపు చూసుకుంటే చంద్రబాబుకి సంఘీభావంగా కూడా ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఏదైతే వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీ లాగా వచ్చి సంఘీభావం ప్రకటించాలని చెప్పి అనుకున్నారు. అయితే దీనికి పోలీసు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచైనా రాజమండ్రిలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా, వీళ్ళందరూ ఎక్కడైనా ర్యాలీగా ఉంటారా అనేది పహారా కాస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ మోహన్.